గ్లోబల్ వాటర్ సిస్టమ్స్ అంటే ప్రపంచ నీటి వ్యవస్థలపైన ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. రైట్, ఈరోజు మనం చిత్తడి నేలలు, నీటి కాలుష్యం మరియు వాటర్షెడ్ మేనేజ్మెంట్ ఈ మూడింటి గురించి ఒక మాస్టర్ క్లాస్ లాంటి డీప్ డైవ్ చేయబోతున్నాం. బేసిక్స్ గురించి అవగాహన ఉన్న వాళ్లకి కూడా ఈ ఎక్స్ప్లెయినర్ ఒక పర్ఫెక్ట్ రిఫ్రెషర్గా, ఒక అల్టిమేట్ చీట్ షీట్ లాగా పనికొస్తుంది. సో లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో కవర్ చేయబోయే 5 ముఖ్యమైన టాపిక్స్ ఇవే. 1. రామ్సర్ ప్రొటెక్షన్స్. 2. ఇండియాలోని కీలకమైన రామ్సర్ సైట్స్. 3. కాలుష్యం వల్ల వస్తున్న ముప్పు. 4. కాలుష్యాన్ని కొలిచే బీఓడి మరియు డిఓ పద్ధతులు. మరియు 5. ఎఫెక్టివ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. చాలా స్ట్రక్చర్డ్గా ముందుకు వెళ్దాం. ఇక్కడే మన మొదటి సెక్షన్ మొదలవుతుంది. రామ్సార్ కన్వెన్షన్ ప్రొటెక్షన్స్. అసలు అంతరించిపోతున్న గ్లోబల్ వెట్లాండ్స్ను రక్షించడానికి మరియు సరైన పద్ధతిలో వాడుకోవడానికి తీసుకొచ్చిన ఈ ఇంటర్నేషనల్ ట్రీటీ వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం. ఈ స్టోరీ 1971లో మొదలైంది. ఇరాన్లోని రామ్సర్ అనే సిటీలో ఈ చారిత్రాత్మక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ కీలకమైన వెట్లాండ్స్ను కాపాడుకోవాలనే ఒక పెద్ద గ్లోబల్ మూవ్మెంట్కి పునాది పడింది అక్కడే. అసలు ఈ రామ్సర్ సైట్స్ అంటే ఏంటి అంటారా? ఇవి కేవలం నీళ్లు నిల్చి ఉండే సాధారణ కుంటలు కావు. బయోడైవర్సిటీకి, అరుదైన జీవజాతులకు, వలస పక్షులకు ఇవి ప్రాణాధారం. సింపుల్గా చెప్పాలంటే ఇవి పర్యావరణానికి కిడ్నీల్లాగా పనిచేస్తాయి. వరదలను కంట్రోల్ చేయడం, కార్బన్ సింక్స్గా పనిచేయడం, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం, ఇలా ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇప్పుడు సెక్షన్ 2కొద్దాం. భారతదేశంలోనే ముఖ్యమైన రామ్సర్ సైట్స్. 1982లో ఇండియా అధికారికంగా ఈ రామ్సర్ ఒప్పందంలో భాగమైంది. అప్పటినుండి ప్రపంచంలోనే అత్యంత డైవర్స్ మరియు ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్స్కి మన దేశం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మన ఇండియాలో ఉన్న అత్యంత కీలకమైన రామ్సర్ సైట్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్లాస్ CLOWS అనే ఒక చిన్న ట్రిక్ ఇక్కడ చూద్దాం. C ఫర్ చిలికా, ఇది మన దేశపు అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. L ఫర్ లోక్తక్, ఇక్కడ ఫుమ్డిస్ అనే తేలియాడే వృక్ష సంపద ఉంటుంది. O ఫర్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, అదే కీబుల్ లామ్జావో, ప్రపంచంలో ఇదొక్కటే. W ఫర్ వూలార్, ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. మరియు S ఫర్ సుందర్బన్స్, మన దేశపు లార్జెస్ట్ రామ్సర్ సైట్ అండ్ అద్భుతమైన మడా అడవుల వ్యవస్థ. ఈ ఒక్క ట్రిక్తో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మైండ్లో అలా ప్రింట్ అయిపోవాలి. ఇప్పుడు 3వ సెక్షన్, నీటి కాలుష్యం అనే ముప్పు. ఇంత అద్భుతమైన ఈ స్వచ్ఛమైన నీటి వ్యవస్థలు ఎలా కలుషితమవుతున్నాయి? వాటివల్ల మనుషులకు మరియు పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది అనేది ఇక్కడ గమనించాలి. ఈ వాటర్ పొల్యూషన్కి మెయిన్ సోర్సెస్ ఏంటో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. డొమెస్టిక్ సివేజ్ అంటే ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇండియాలో నీటి కాలుష్యానికి ఇదే బిగ్గెస్ట్ సోర్స్. ఇందులో ఆర్గానిక్ వేస్ట్, ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఇది కాకుండా ఫ్యాక్టరీల నుంచొచ్చే ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చరల్ రన్ ఆఫ్, పవర్ ప్లాంట్స్ వదిలే వేడినీరు, ఆయిల్ స్పిల్స్ మరియు మహాసముద్రాల్ని భయపడుతున్న మైక్రోప్లాస్టిక్స్, ఇవన్నీ కూడా వాటర్ని డేంజరస్గా పాయిజన్ చేస్తున్నాయి. ఇందాకే మనం అగ్రికల్చరల్ రన్ ఆఫ్ గురించి అనుకున్నాం కదా, దానివల్ల వచ్చే ఒక పెద్ద ప్రాబ్లమే ఈ యూట్రోఫికేషన్. వ్యవసాయంలో వాడే నైట్రోజన్, ఫాస్ఫరస్ లాంటి ఫర్టిలైజర్స్ నీటిలో చేరినప్పుడు అక్కడ నాచు విపరీతంగా పెరిగిపోతుంది. ఆ ఆల్గల్ బ్లూమ్స్ వల్ల ఆ నీటిలో ఉండే ఆక్సిజన్ అంతా అలిపోయి మొత్తం ఎకోసిస్టమ్ నాశనమవుతుంది. ఇక్కడ 2 సైంటిఫిక్ టర్మ్స్ మధ్య తేడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవే బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్. బయో అక్యుములేషన్ అంటే ఒకే జీవి లోపల టాక్సిన్స్ క్రమంగా పేరుకుపోవడం. కానీ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఆ టాక్సిన్స్ ఫుడ్ చైన్ వెంట వెళ్లే కొద్దీ వాటి కాన్సంట్రేషన్ పెరిగిపోవడం. ఉదాహరణకు, చిన్న చేపల నుంచి పెద్ద చేపలకి వెళ్లేసరికి అందులో మర్క్యూరీ లెవెల్స్ చాలా డేంజరస్గా పెరిగిపోవడం అన్నమాట. ఇప్పుడు 4వ సెక్షన్, కాలుష్యాన్ని కొలవడం. ఒక నీటి వనరు హెల్దీగా ఉందా లేదా అనేది పర్యావరణవేత్తలు సైంటిఫిక్గా ఎలా డయాగ్నోస్ చేస్తారు? దానికి వాడేవే ఈ బీఓడి మరియు డిఓ అనే ఇండికేటర్స్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. బీఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలో ఉన్న వ్యర్థాలను డీకంపోజ్ చేయడానికి సూక్ష్మజీవులకు ఎంత ఆక్సిజన్ అవసరముంది అనేది ఇది చెప్తోంది. మరోవైపు డిఓ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, అసలు ఆ నీటిలో యాక్చువల్గా ఎంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది అనేది ఇది చూపిస్తుంది. సింపుల్ లాజిక్,
వ్యర్థాలు పెరిగి డిమాండ్ పెరిగితే ఉన్న ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఫార్ములా చెప్తాను వినండి. BOD బ్యాడ్, DO గుడ్. అంటే హై BOD ఉంటే ఆ నీరు బాగా కలుషితమైందని అర్థం, హై DO ఉంటే అది హెల్దీ వాటర్ని అర్థం. ఈ ఒక్క లైన్ పదే పదే మననం చేసుకుంటే ఇక అస్సలు కన్ఫ్యూజన్ రాదు. అయితే ఈ టాపిక్లో కామన్గా తప్పులు జరిగే కొన్ని ట్రాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి BOD ఎక్కువగా ఉంటే నీరు క్లీన్గా ఉన్నట్టు చాలామంది అనుకుంటారు, కానీ అది యాబ్సల్యూట్లీ రాంగ్. BOD ఎక్కువ ఉంటే అది పొల్యూషన్కి సింబల్. అలాగే యూట్రోఫికేషన్ అనేది న్యూట్రియంట్స్ వల్లే వస్తుంది అనడం వాస్తవం. మరియు వెట్లాండ్స్ న్యాచురల్ ఫిల్టర్స్ లాగా పనిచేసి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అనేది కూడా 100% కరెక్టే. సో ఈ క్లారిటీ మెయింటైన్ చేయడం మనకు చాలా ముఖ్యం. ఇక మన 5వ మరియు లాస్ట్ సెక్షన్, ఎఫెక్టివ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ వ్యూహాలు. ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం, మరి సొల్యూషన్స్ ఏంటి? ఇంజనీరింగ్ ద్వారా మన వాటర్ సిస్టమ్స్ని ఎలా రక్షించుకోవచ్చో ఇక్కడ చూద్దాం. అసలు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఒక కామన్ అవుట్లెట్ గుండా నీరు వెళ్లే ప్రాంతంలోని నేల, నీరు, వృక్షాలను సైంటిఫిక్గా నిర్వహించడం. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాటర్ ప్లస్ సాయిల్ టుగెదర్, ఈ రెండింటినీ కలిపి బ్యాలెన్స్ చేయడమే దీని మెయిన్ కాన్సెప్ట్. ఇందులో తీసుకునే ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ చెక్ డ్యామ్స్. ఇవి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి గ్రౌండ్ వాటర్ని పెంచుతాయి. సెకండ్ కాంటూర్ బండింగ్, అంటే వాలుగా ఉండే ప్రదేశాల్లో మట్టి కోతకు గురికాకుండా అడ్డుకట్టలు వేయటం. అండ్ థర్డ్ మనందరికీ తెలిసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షపు నీటిని భవిష్యత్తు కోసం స్టోర్ చేయటం. ఈ స్టెప్స్ అన్నీ ఒక లాజికల్ ఫ్లోలో నీటిని, నేలని ఎలా రక్షిస్తాయో గమనించొచ్చు. వీటితో పాటు మరికొన్ని పవర్ఫుల్ ఇంటర్వెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి. డొమెస్టిక్ వాటర్ కోసం STPs అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఫ్యాక్టరీల కోసం ETPs అంటే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చాలా అవసరం. అలాగే ఎఫారెస్టేషన్ అంటే అడవుల పెంపకం మరియు సేంద్రియ వ్యవసాయం చేయడం, ఇవన్నీ అసలైన గేమ్ చేంజర్స్ లాగా పనిచేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హర్యానాలో జరిగిన సుఖోమజిరీ ప్రాజెక్ట్. ఈ పద్ధతులు గ్రౌండ్ లెవెల్లో ఎంత అద్భుతంగా పనిచేస్తాయో ఆ ప్రాజెక్ట్ ఒక గొప్ప సక్సెస్ స్టోరీలా నిలిచి చూపించింది. ఇక ఫైనల్గా పర్యావరణ చట్టాలు మరియు యాక్షన్ ఎలా ఎవాల్వ్ అయిందో ఈ టైమ్ లైన్ ద్వారా ఒకసారి పరిశీలిద్దాం. 1971లో గ్లోబల్గా రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఆ తర్వాత 1974లో మన ఇండియాలో వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ వచ్చింది. ఇక 1982లో ఇండియా అఫీషియల్గా రామ్సర్ కన్వెన్షన్లో జాయిన్ అయింది. పర్యావరణ పరిరక్షణలో మన చారిత్రక ప్రయాణం ఎంత సిస్టమాటిక్గా సాగిందో ఇది చూపిస్తుంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒక్కసారి మన ఊళ్ళో లేదా మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక చెరువును గాని లేక లోకల్ వాటర్ షెడ్ని గాని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ తెలుసుకున్న విషయాలను బట్టి చూస్తే ఆ నీటిలో హై BOD ఉందా లేదా హై DO ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మనం నేర్చుకున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడే దానికి అసలైన వాల్యూ. సరే, ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.